హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కొంతమంది మీడియాలోకి వచ్చిన తర్వాత అది చర్చల్లో కావచ్చు, లేకపోతే మీడియాలో మాట్లాడేటప్పుడు కావచ్చు, కొంత శృతి తప్పి మాట్లాడుతున్నట్టుగా ఈ మధ్యకాలంలో చాలా అంశాలను మనం గమనిస్తున్నాం. తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు తన చర్చలో భాగంగా కృష్ణరాజు గారు చేసిన అమరావతి మీద చేసిన వ్యాఖ్యలు ఎంత దుమానం రేపాయో మనం చూస్తూనే ఉన్నాం. అది మరిచిపోకముందే ఏబిఎన్ డిబేట్లో రేణుకా చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. కాస్త పరుష పదజాలాన్ని ఉపయోగించి ఆమె మాట్లాడిన మాటలు హర్షించదగినవా, ఆహ్వానించదగినవా అనేది మనం మాట్లాడతాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే చందు గారు, ఈవిడ ఏబిఎన్ చర్చలో మాట్లాడుతూ రేణుకా చౌదరి గారు ఏమన్నారంటే, వీడు పుట్టిందే దౌర్భాగ్యం, పుట్టిన 2వ నిమిషంలోనే విజయమ్మ వాడి గొంతు నొక్కేసి ఉంటే పీడ పోయి ఉండేది అని ఆ చర్చలో మాట్లాడారు. సో అంటే అమరావతి మీద చేసిన వ్యాఖ్యల్నే ఇక్కడ తప్పుగా తప్పుగా ఊహిస్తూ, లేకపోతే తప్పుగా అది తప్పు అని చెబుతూ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు కదా. మరి ఇప్పుడు రేణుకా చౌదరి పట్ల ఎలా వ్యవహరిస్తారు అని వైసీపీ శ్రేణులు అడుగుతున్నాయి. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? అంటే ఇప్పుడు ఆ విజ్ఞత గల సభ్యురాలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీ కూడా చేసింది కదా. వయసు కూడా 6 పదులు ఉంటుంది. నాకు కూడా లిమిట్స్ దాటి మాట్లాడింది అనుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా 4 పెళ్ళిళ్ళు 4 కార్లు మార్చినట్టు అని పవన్ కళ్యాణ్ గారు అంటే అది కరెక్ట్ కాదని మనం కూడా మాట్లాడాము. దానికి మూల్యం ఏంటనేది ఆయన చూశాడు, అంతే కదా. ప్రజలకు కావాల్సినది కాదు, వ్యక్తిగత దోషాలు కాదు, భాష అదుపులో పెట్టుకోవాలనేది ప్రజలు తీర్పిచ్చారు. మరి నిన్న మాట్లాడింది కొమ్మినేని మాట్లాడింది 70 సంవత్సరాల వయసులో, మరి అంత అనుభవం ఉండి కూడా అవతల వ్యక్తిని కృష్ణరాజుని ప్రమోట్ చేస్తా అతను చెప్పిన దానికి కరెక్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది అని చెప్తా వ్యంగ్యంగా నవ్వింది కరెక్ట్ కాదా? దానికి కరెక్ట్ అంటే డెఫినెట్గా ఆయన చేసింది 100% తప్పే. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం, పోలీసులు కూడా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకున్నారు. అది జరుగుతూ ఉంటుంది. 60 ప్లేసుల్లో కేసులు పెట్టారు. సరే A1, A2, A3 ఎవరు అనేది అర్థమైపోయింది. లేకపోతే ఈమె మాట్లాడిన దానికి కూడా ఒక ముఖ్యమంత్రి ఏదనుకున్నా ఆయనకి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద 33 కేసులు ఉన్నా, ఈడీ అటాచ్మెంట్ ఉన్నా, ప్రజలు తీర్పిచ్చినప్పుడు ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలమ్మా. ఇప్పుడు మాజీ అయ్యాడు, సరే ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం ఆయన పోరాడుతున్నాడు. ఇప్పటికీ ప్రజల్లో కేటను కాపాడుకోవడానికి ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ముఖ్యమంత్రి, ఈయన కూడా మాజీ ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తి తప్పు చేస్తే కోర్టులు ఉంటాయి, పోలీస్ స్టేషన్లు ఉంటాయి, దానికి చేయాలి. కానీ పుట్టుక మీద తన తల్లి చిన్నతనంలోనే అలా చేయిస్తే బాగుండేది, తన చదువు అప్పుడు ఏం చేసాడో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, లేకపోతే మానసిక చికిత్స నేను చేపిస్తాను, ఇవన్నీ ఏంటంటే కొద్దిగా లైన్ దాటి శృతి మించి రేణుకా చౌదరి గారు మాట్లాడారని అనుకోవాలి. ఓకే, అది అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ప్రజలు తీర్పిచ్చారు. సంక్షేమాన్ని అతను చేయాల్సిన పథకాలు బటన్ నొక్కాడు. కొంతమంది ప్రజలకు వెళ్ళి తన సాలిడ్గా 40% ఓటు బ్యాంక్ ఇప్పటికీ ఉంది. ఉన్నప్పుడు అతను ఏదైనా ఉంటే డైరెక్ట్గా చూసుకోవాలి. కానీ అలా తన పుట్టుకని ప్రశ్నించినట్టు మాట్లాడిన దాన్ని బట్టి రేణుకా చౌదరి గారి మీద కూడా కేసు ఫైల్ చేయాలి. మరి అదే చర్చలో ఉన్న వెంకటకృష్ణ గారి పరిస్థితి ఏమిటి? వెంకటకృష్ణ గారు సపోర్ట్ చేస్తున్నందుకు మరి వెంకటకృష్ణ గారు కూడా ఇప్పుడు కొమ్మినేని సపోర్ట్ చేసినందుకు A2 అయ్యాడు. ఇప్పుడు A1 రేణుకా చౌదరి అయితే వెంకటకృష్ణ గారు కూడా A2 అవ్వాలి కదా. అంతే కదా, కరెక్టే అని చెప్పి అన్నందుకని ఏదైనా కానీ అధికారం ఉన్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు, అది సబబు కాదు. అది ఎందుకంటే ఇప్పుడు రాజధాని రైతుల్ని ఎవరు హర్షించరు. రాజధాని రైతులు మహిళల పట్ల అమరావతి వేశ్య నిలయం అంటూ అది కరెక్టా చెప్పండి? మీరు ఎప్పుడైనా మాట విన్నారండి? అంటే ఏంటి ఒక రకంగా అది మైండ్ గేమ్ కదా, తప్పు కదా. తప్పు చేసినాడు ఎవడైనా ఎంత పోషణ ఉన్నా కటకటాలు లెక్క పెట్టాల్సిందే కదా. అమరావతి విషయంలో వాళ్ళకు వ్యూహాత్మకంగా చేసినట్టుగానే కనపడింది చంద్ర శ్రీనివాస్ గారు నాకు. అది కేవలం ఒక వ్యక్తి చేసిన ఆరోపణలు లేకపోతే విమర్శలుగా కాకుండా అది పనిగట్టుకుని అమరావతి మీద దుష్ప్రచారం చెయ్యాలి అన్న ఒక కుట్రలో భాగంగా ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మొత్తం మీద కృష్ణరాజు గారు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని తప్పించుకుని తిరుగుతున్నాడు. కానీ బట్ ఏదో ఒక రోజు ధన్యుడు కాదు, ఇక డెఫినెట్గా
అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు పోలీసులు రేపు మాపు అని చెప్తున్నారు. కృష్ణరాజు ఎలా ధన్యుడు అవుతాడు సార్? ఆయనకున్న నాలెడ్జ్ ఎంత? మరి అంత ధన్యుడైతే, అంత మగోడైతే, అంత పౌరుషంగా అదే విజయవాడలో ఉన్న నువ్వు నీ ఫ్యామిలీతో సహా తాళాలు వేసి ఎందుకు వెళ్ళావు? విచిత్రం ఏంటంటే ఆయన ఉండేది అమరావతి ప్రాంతంలో. ఆయన అమరావతి చుట్టుపక్కల వేశ్యావాటికలు ఉన్నాయని ఆయన చెబితే, అంటే ఆయన వేశ్యావాటికల పక్కనే ఉన్నాడా, ఎక్కడున్నాడు అనే చర్చ కూడా వస్తుంది. ఆయన ఉన్న ప్రాంతం మీద, కన్న తల్లి మీద, ఉన్న ఊరి మీద కూడా నిందలు వేసుకున్న ఒక ఘనుడు ఆయన అని చెప్పుకోవాలి. దేవతలు కాదు వేశ్య నిలయం అన్నాడు సార్. అవును, మనం విన్నాం కదా. విన్నాం. అది 100% తప్పు. అతని మీద 3 సెక్షన్లు, నాన్ అవైలబుల్ సెక్షన్లు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ అన్ని కూడా పెట్టారు. 60 స్టేషన్లో ఎదురు చూస్తున్నారు. పోసానికి ఎలా అయితే ట్రీట్మెంట్ 1 మంత్ వివిధ స్టేషన్లు తిప్పారో, అంతకు మించి కృష్ణరాజుకి పాప కొమ్మినేనికి కూడా ఆయన సపోర్ట్ చేసినందుకు ఉంటుంది. కాబట్టి రేణుకా చౌదరి గారు కూడా రాష్ట్రం ఖమ్మం. సార్ నీకు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఇది ఉంటే నువ్వు మాట్లాడొచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళ మనోభావాలు కూడా ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఫ్యామిలీ. ఇప్పుడు వీళ్ళు ఏబిఎన్ ముందు ధర్నా చేస్తారా ఏంటి? అది చూడాలి, అది వాట్ అనేది. కానీ ఇబ్బందుల్లో పడింది ఏబిఎన్ వెంకటకృష్ణ గారు కాస్త ఇబ్బందుల్లో పడ్డట్టే. అంటే డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టే కదా. అంతే కదా. ఇవాళ మాట్లాడినప్పుడు దాన్ని ఖండించకపోతే డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళినట్టు. కానీ పూర్తి స్థాయి సారాంశం మనం చూడాలి. పూర్తి స్థాయి వీడియో చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. ఏదైనా సార్ కొన్ని వ్యాఖ్యలను పట్టుకొని మనం పూర్తిగా విశ్లేషించడం కూడా కరెక్ట్ కాదు. మీరు చెప్పింది కరెక్టే, కానీ ప్రజాస్వామ్యంలో కిరణ్ గారు మీరు ఒక 2 రాష్ట్రాల్లో ఒకసారి నంది అవార్డు వచ్చిందంటే అనేక పారామీటర్స్ తీసుకొని నీకు నంది అవార్డు ఇచ్చారు. ఓరగా నేను ఇవ్వలా. ఆ భాషని చక్కగా మాట్లాడగలడు, హాఫ్ అన్ అవర్లో అన్ని న్యూస్లు చక్కగా వినిపించగలడు అని చెప్పి ఒక బ్రాండ్ అనేది మీరు ఇది చేసుకోగలిగితే ఫస్ట్ నంది అవార్డు వచ్చింది, తర్వాత నేషనల్ అవార్డు వచ్చింది. అదేవిధంగా చందు శ్రీనివాస్ అనే వ్యక్తి కిరణ్కి తగ్గట్టుగా నీ యొక్క ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలా, చెప్పేటప్పుడు నా భాషను కూడా అదుపులో పెట్టుకోవాలా, ఎవరిని కించపరిచినట్టు మాట్లాడకూడదు. ప్రజాస్వామ్యం అది అవసరం లేదు. దానికి ఒక లైన్ అంటూ లేకుండా పోతుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అది ప్రజల మీద రుద్దేట్టు, ఎవరో ప్రాపకం కోసం చేస్తే ఇప్పుడు ఎవరో అదే సాక్షి కోసం నువ్వు చేసావు కదా, అదే సాక్షి నీకు ఎవరు సపోర్ట్ చేసిందా? ఆయన భావాలు మాకు సంబంధం లేదన్నారు. వీళ్ళేమో సారీ చెప్పారంటే వీళ్ళు సారీ చెప్పలా. తర్వాత ఏమైనా 7 పొదల వయసు నన్ను ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు నాయుడు కక్షపూరితంగానే కొమ్మినేని అంటాడు. ఇక్కడ ఎవరి కోసం అనేది ఒక్కసారి ఆలోచించుకొని మీరు మాట్లాడే ప్రతి మాట జనం చూస్తుంటారు, ప్రజలు చూస్తుంటారు. కాబట్టి ఆ భాష, ఆ డిక్షన్, ఆ ఉచ్చారణ అదుపులో పెట్టుకుంటే అందరికీ మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద అయితే అనుకోని విధంగా రేణుకా చౌదరి గారి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మరి ఇందులో ఎంత దాకా వెళుతుంది ఈ అంశాలు? ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటల్లో ఖచ్చితంగా డెఫినెట్గా ఖండించదగిన అంశాలే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు నిలువున కాల్ చేయాలి అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు మనం పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఒక మనిషిని చంపేయాలి అన్న పదాలు ఎలా వాడతారు అని. సో ఇవాళ రేణుకా చౌదరి గారు కూడా అలాంటి పదజాలమే వాడారు. సో ఇది ఖచ్చితంగా సభ్య సమాజంలో వీటన్నింటికి తావు లేదు. ఖచ్చితంగా అది ఎవరైనా, ఇప్పుడు చేబ్రోలు కిరణ్ భారతి గారిని విమర్శిస్తే, భారతి గారికి ఒక అసభ్యంగా మాట్లాడితే వెంటనే ఈ ప్రభుత్వమే, చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తి అయినప్పటికి కూడా అతన్ని అరెస్ట్ చేసి సచ్ఛీలతను తెలుగుదేశం ప్రభుత్వం నిరూపించుకుంది. కానీ ఇవాళ అక్కడ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఒక మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన నేత. మరి ఎట్లా ఆ వ్యాఖ్యలకు ఆమె క్షమాపణ చెప్తుందా, లేకపోతే వైసీపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటనేది మనం వేచి చూడాల్సిన అంశం.